ఈరోజు కథ కళ్యాణ వైభోగం. ఒక గ్రామం మధ్య పాతకాలపు పెద్ద రామాలయం ఉండేది. రామశాస్త్రి దానికి అర్చకుడు. ఆ ఊళ్ళో ఒక ఆచారం ఉండేది. ఊళ్ళో ఎవరైనా చనిపోతే 3 రోజుల పాటు అర్చనలు లేకుండా రామాలయాన్ని మూసి ఉంచేవారు. ఊరికి కొద్ది దూరంలో ఒక పట్నం ఉండేది. అక్కడ సంత జరిగే రోజున ఊరి వాళ్ళు అక్కడి నుంచి ఉప్పులు పప్పులు తెచ్చుకునేవాళ్ళు. ఒక సంత రోజు రామశాస్త్రి పట్నం వెళ్ళి ఇంటికి కావలసిన సరుకులు కొని బండికి ఎత్తి వస్తూ ఉండగా ఎదురుగా మేడలో ఉండే శెట్టిగారు పిలిచారు. రామశాస్త్రి శెట్టిని కలుసుకొని విషయం తెలుసుకున్నాడు. క్రితం నెల శెట్టిగారి భార్యకు తీవ్రంగా జబ్బు చేసింది. ఆమెకు జబ్బు నయమైతే 1116 ఖర్చు చేసి రాముడికి వైభవంగా కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నాడు. శెట్టిగారి భార్యకు జబ్బు నయమైపోయింది. ఎప్పుడు వద్దామనుకున్నా తీరకుండానే ఉండట్లేదు. నాకు 1,00,000 పనులు. రేపు సాయంత్రం నేను నా భార్య మీ ఊరు వస్తాం. అన్ని ఏర్పాట్లు చేయించి ఉంచండి. ఎల్లుండి దేవుడికి కళ్యాణం జరిపించి పేదలకు అన్నదానం చేద్దాం అన్నాడు శెట్టి రామశాస్త్రితో. ఆ మాట విని రామశాస్త్రి ఉక్కిరి బిక్కిరయ్యాడు. అతని హయాంలో అంత పెద్ద ఎత్తున దేవుడికి కళ్యాణం చేయించిన వారు లేరు. మహారాజులాగా రండి, అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను అని శెట్టిగారికి చెప్పి రామశాస్త్రి ఆనందంలో తేలుతూ ఇల్లు చేరాడు. ఆయన బండిలో ఇల్లు చేరేసరికి చీకటి పడింది. సామాను దించి బండిని పంపేసి చూసేసరికి అరుగు మీద ఎవరో పడుకొని ఉన్నట్లు లీలగా కనిపించింది. ఎవరు వారు అని శాస్త్రి గట్టిగానే అన్నాడు. జవాబు లేదు. శాస్త్రి గొంతు విని ఆయన భార్య కాంతమ్మ బయటికి వచ్చి, ఈ ముదరష్టపు వెధవ ఇంకా వెళ్ళలేదు, మీరు లోపలికి రండి అన్నది భర్తతో. శాస్త్రి లోపలికి వస్తూనే ఎవడేవాడు అని భార్యను అడిగాడు. ఎవడో పొగరబోతు సాయంత్రం అనగా వచ్చి భోజనం పెట్టించమని ఒకటే పోరు పెట్టాడు. పెట్టనంటే కదలనంటూ అరుగు మీద తిష్ట వేశాడు. చూస్తే దొంగలా ఉన్నాడు, వాణ్ణి వెళ్ళగొట్టండి అన్నది కాంతమ్మ. భోజనం చేసినాక వాడి సంగతి చూద్దాంలే. ఈరోజు మన పంట పండింది తెలుసా అంటూ రామశాస్త్రి పట్టణంలో శెట్టిగారి మొక్కు విషయమంతా చెప్పి, ఎలా లేదన్నా మనం 1,116 మిగుల్చుకోవచ్చు. ఆయన మనిద్దరికి బట్టలు పెట్టకపోరు అని అన్నాడు. కాంతమ్మ తన భర్తకు భోజనం పెట్టింది. శాస్త్రి భోజనం ముగించి పడుకునే ఆలోచనలో ఉండగా ఆమె కిటికీలో నుంచి బయటి అరుగు మీదకు చూసి, ఆ దౌర్భాగ్యుడింకా అరుగు విడిచిపోలేదు, వాణ్ణి వెంటనే పంపించేయండి, లేకపోతే ఏ రాత్రివేళ పెరటి గోడ దూకి లోపలికి వచ్చినా వస్తాడు అని లబలబలాడింది. విధిలేక శాస్త్రి మూలనున్న కర్ర తీసుకొని పెద్దగా చప్పుడు చేస్తూ వీధి తలుపు తెరిచాడు. తరువాత అరుగును కర్రతో గట్టిగా బాదుతూ, ఎవడ్రా వాడు, పొమ్మంటే కదలవే అని అరిచాడు. అరుగు మీది మనిషిలో ఏ కదలిక కనిపించనే లేదు. ఏదో అనుమానం తగిలి శాస్త్రి దగ్గరగా వెళ్ళి ఆ మనిషిని కదిపి చూశాడు. ఆ మనిషిలో చలనం లేదు. కొంప తీసేశాడు, వీడు చచ్చినట్టున్నాడు అని శాస్త్రి కీచుగా అరిచాడు. చస్తే చచ్చాడు, పేడ విరగడైంది, లోపలికి రండి అన్నది కాంతమ్మ. శాస్త్రి లోపలికి వచ్చి, ఏడ్చావు, పేడ చుట్టుకుంది, ఇప్పుడు వాడు చచ్చినందుకు 3 రోజుల పాటు గుడి మూసి ఉంచాలి. శెట్టిగారు ఎల్లుండి చేయించబోయే కళ్యాణం మాటేమిటి, ఆయనకు మళ్ళీ ఎప్పటికి వీలు చిక్కుతుందో ఏమో అని అన్నాడు. అయితే ఇప్పుడేం చేద్దాం అన్నది కాంతమ్మ. వీణ్ణి ఈ రాత్రికి రాత్రే వల్లకాట్లో పూడ్చి పెట్టేయాలి. ఊరికి కొత్తవాడు కనుక రేపు ఎవరు వీణ్ణి గురించి పట్టించుకోరు అన్నాడు శాస్త్రి. ఆ మాట కాటికాపరికైనా తెలుస్తుందిగా అన్నది కాంతమ్మ. డబ్బు పారేస్తే వాడే నోరు మూసుకొని ఉంటాడు అని శాస్త్రి ఎంతో కాలంగా పోగు చేసి పెట్టెలో దాచుకుంటున్న డబ్బు 100 రూపాయలు తీసి రొంటిన కట్టుకొని లోపల భయంగా ఉన్న మొండి ధైర్యంతో చీకట్లో పడి శ్మశానానికి వెళ్ళాడు. కాటికాపరి శ్మశానం దగ్గరే గుడిసెలో ఉంటున్నాడు. శాస్త్రి వాణ్ణి బయటికి పిలిచి సంగతంతా చెప్పి, ఈ విషయం 3వ కంటి వాడికి కూడా తెలియకూడదు అని అన్నాడు. శాస్త్రి కోరినట్టు పని ముగించటానికి 100 రూపాయలు అడిగాడు కాటికాపరి. వాడితో బేరమాడి 75 రూపాయలు తీసుకోవటానికి శాస్త్రి వాణ్ణి ఒప్పించి, నేను వెళ్ళి శవాన్ని తెస్తాను, ఈలోగా నువ్వు గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచు అని చెప్పి ఇంటికి వచ్చాడు. కాంతమ్మ ఒక చాప ఇచ్చింది. శాస్త్రి అరుగుమీది మనిషిని అందులో చుట్టి నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు. సగం దూరం వచ్చేసరికి శాస్త్రికి అలుపు వచ్చింది. వీధి అటూ ఇటూ చూసి ఎవరూ లేరని తెలుసుకొని శాస్త్రి నెత్తిమీదున్న బరువు ఒక అరుగు మీద దించి రొప్పుతూ నిలబడ్డాడు.
ఇంతలో శాస్త్రి భుజం మీద చల్లగా చెయ్యి పడింది. శాస్త్రి నిలువెల్ల వణికి కెవ్వున అరవబోయి ఎలాగో నిగ్రహించుకున్నాడు. ఓహో శాస్త్రిగారా, ఇంత అర్ధరాత్రి వేళ చీకట్లో ఎక్కడికి ప్రయాణం అన్నాడు ఒక వ్యక్తి. ఆ గొంతు వెంకయ్య అనే తాగుబోతుది. నిద్ర పట్టక అలా బయలుదేరాన్లే అన్నాడు శాస్త్రి. ఎందుకలా రొప్పుతున్నారు? ఇదేమిటి చాప చుట్టలాగుందే, ఇందులో ఏమున్నదేంటి అంటూ మొదలుపెట్టాడు వెంకయ్య. అవును కాని నువ్వు ఈ పూట కళ్ళు అంగడికి పోలేదేరా అన్నాడు శాస్త్రి భయంతో చెమటలు కక్కుతూ. కళ్ళు అంగడి కామయ్యకి 25 రూపాయలు బాకీ ఉన్నాను, బాకీ తీర్చితే కాని కళ్ళు పోయినని అన్నాడు వాడు, అందుకే వెళ్ళలేదు అన్నాడు వెంకయ్య. శాస్త్రి చప్పున రెంటి నుంచి 25 రూపాయలు తీసి, ఇదిగో 25 రూపాయలు, వెంటనే కళ్ళుపాక దగ్గరికి వెళ్ళిరా నాయనా అని అన్నాడు. వెంకయ్య బెడద తీరిపోయింది. శాస్త్రి తేలికగా నిట్టూర్చి చాప చుట్టు నెత్తుకొని శ్మశానం చేరుకున్నాడు. కాటికాపరి గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచాడు. శాస్త్రి దించబోతుండగా చాప చుట్టు దబాల్న గోతిలో పడింది. చచ్చాన్ రోయ్ అని గావుకేక పెట్టి చాప చుట్టులో నుంచి మనిషి బయటికి వచ్చాడు. శాస్త్రి గుండె గుబేలు మన్నది. పిచ్చి శాస్త్రులు, బతికిన మనిషిని పోడ్చటానికి తెచ్చావా అంటూ కాటికాపరి విరగబడి నవ్వాడు. ఇప్పుడెక్కడున్నాను, నాది మొద్దు నిద్ర అన్నాడు ఆ మనిషి. ఎక్కడున్నావా? వల్లకాట్లో, పద పద అని శాస్త్రి ఆ మనిషి మీద విరుచుకు పడుతూ. ఆ మనిషి బిత్తరపోయి కాలు సత్తు కొద్దీ పరిగెత్తి వెళ్ళిపోయాడు. శాస్త్రి కాటికాపరి దగ్గర డబ్బు వాపసు పుచ్చుకోవాలని చూశాడు. కాటికాపరి జరిగిందంతా బయట పెట్టేస్తానని అన్నాడు. శవం లేదు కానీ రహస్యం ఉన్నది. అందుచేత శాస్త్రి మారు మాట్లాడక ఇంటికి తిరిగి వచ్చాడు. ఈలోపుగా కాంతమ్మ ఒక కొనుకు తీసి తనకు మొగుడు పట్టుచీర కొనిపెట్టినట్టు కలకంటూ ఉన్నది. ఎల్లుండి ఈ పాటికి నీ కల నిజమవుతుందిలే అని శాస్త్రి ఆమెకు ధైర్యం చెప్పాడు. కాని మర్నాడు సాయంకాలానికి శెట్టిగారు భార్య సమేతంగా రాలేదు. ఆ మర్నాడు కూడా వాళ్ళ జాడలేదు. 4 రోజులు శెట్టిగారి కోసం ఎదురు చూసి శాస్త్రే శెట్టిగారింటికి బయలుదేరి వెళ్ళాడు. అప్పుడే శెట్టిగారు ఎక్కడి నుంచో తిరిగి వచ్చాడు. రారా, నేనే నీకు కబురు చేద్దామని అనుకుంటున్నా. నువ్వు కనబడిన రోజు రాత్రే మా నాయనమ్మకు ఒంట్లో బాగాలేదని కబురు వచ్చింది. ఊరు దూరమే అయినా బయలుదేరక తప్పలేదు. ఇప్పుడు ఆమెకు కులాసాగానే ఉన్నది. తీరా వెళ్ళాం కదా అని నా మొక్కు ఆ ఊరి దేవాలయంలోనే తీర్చేసుకున్నానులే అన్నాడు శెట్టిగారు. రాముడి కళ్యాణం మాట ఎలా ఉన్నా శాస్త్రి పెళ్లి బాగా కుదిరింది. ఈ విధంగా కళ్యాణ వైభోగం అనే ఈ కథ సమాప్తమైపోయింది. ఇలాంటి మంచి మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.